సంచలనం సృష్టించిన తిరుమల కల్తీనయ్య కేసులో సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. 36 మందిని నిందితులుగా చేర్చింది. నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నట్లు తేల్చింది. ఇక నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు సమాచారం. గత 17 నెలలుగా 12 రాష్ట్రాల్లో ఈ కేసు విచారణ సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణను సిట్కు నియమించగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సిబిఐ నేతృత్వంలో 5 సభ్యులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, అయితే ఇప్పటికే నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులే ఉన్నట్లు కూడా తేల్చి చెప్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వినయన కల్తీని ఈ కేసులో ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఎట్టకేలకు తుది ఛార్జ్షీట్ ఈరోజు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. దీనికి సంబంధించి 36 మంది నిందితులుగా చేర్చింది. దీంతో పాటు ఏదైతే టీటీడీ ఉద్యోగులను మరికొందరిని అదనం అంటూ మరికొందరిని కూడా చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో టీటీడీ ఉద్యోగులు ఉంటారా, లేకపోతే టీటీడీలో కీలక పదవుల్లో ఉన్న వారిని చేరుస్తారా అన్న కోణంలో కూడా చేర్చాల్సి ఉంది. మొత్తం మీద 2వ దశ ఛార్జ్షీటు ఈరోజు దాఖలు చేసింది. ఈ దాఖలు చేయడానికి ముందు సిట్ బృందం సభ్యులు, కీలక సభ్యులు ఎవరైతే సుప్రీంకోర్టు నియమించిందో వారంతా 2 రోజుల పాటు తిరుపతిలో ఉండి పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ను ఆమోదించిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఈరోజు దాఖలు చేశారు. 36 మంది నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులతో పాటు ఇటు మాజీ టీటీడీ చైర్మన్కు వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన చిన్న అప్పన్ను కీలక పాత్ర బయటకు వచ్చింది. ఆయన వ్యవహారం బయటకు వచ్చిన తర్వాతనే టీటీడీ ఉద్యోగులు ఎంత లంచాలు తీసుకుంటున్నారా అన్న విషయాన్ని కూడా ఒక మెమో ద్వారా సిట్ విడుదల చేసిన నేపథ్యము. 12 మంది ఉద్యోగుల్లో 8 మంది ఉద్యోగులతో పాటు ఒక 6 ఈ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి అదేవిధంగా సైంటిస్టులు కూడా ఉన్నారు. వీరిలో విజయభాస్కర్ రెడ్డి అనే సైంటిస్ట్ అయితే ఏకంగా తనను అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టులో ఇప్పటికే ఫిల్ దాఖలు చేసిన పరిస్థితి. మరోవైపు వీరంతా లంచాలుగా తాము తీసుకున్నామంటూ కూడా సిట్టు ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అటు తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున ఇటు సిట్టు దర్యాప్తు కొనసాగించింది. దర్యాప్తులో భాగంగా అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. మొదట్లో కేవలం చివరి సంవత్సరంలో మాత్రమే నెయ్యి కల్తీ జరిగిందని భావించారు. జులై నెలలో 4 ట్యాంకర్లను స్వాధీనం చేసుకుని వాటిని వెనక్కి పంపి ఆ తర్వాత అదే కల్తీ జరిగిందని భావించిన నేపథ్యము ఎప్పుడైతే పూర్తి స్థాయిలో చిన్న అప్పన్ను అరెస్టు తర్వాతనే అసలు విషయాలు బయటపడ్డాయి. 2019 నుంచి 24 వరకు మొత్తం బోలోబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యిలో 80% కల్తీ జరిగింది. బోలోబాబా డైరీతో పాటు వైష్ణవి డైరీ, అదేవిధంగా ఇటు ఏఆర్ డైరీ, తమిళనాడుకి సంబంధించిన ఏఆర్ డైరీ, వీటన్నిటి ద్వారా వచ్చిన నెయ్యి మొత్తం కల్తీనే చేరింది. ఇందులో ఏదైతే రసాయనాలు కలిపారు, నెయ్యి అసలు లేదు అన్న విషయాన్ని కూడా సిట్ తన దర్యాప్తులో తేల్చింది. దీన్నే ఛార్జ్షీట్లో దాఖలు చేసిన పరిస్థితి. మరోవైపు కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్లు 2ని విచారించింది. అదేవిధంగా టీటీడీ అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డితో పాటు గతంలోనూ ప్రస్తుతం ఈవోగా ఇప్పుడు ప్రస్తుత ఈవో అనిల్ సింఘాల్ను కూడా విచారించిన పరిస్థితి. ఇటు టీటీడీ అధికారుల్లో మార్కెటింగ్ జీఎంలుగా పనిచేసిన వారు, టెక్నికల్ సైడ్ పనిచేసిన వారు, అదేవిధంగా మార్కెటింగ్ విభాగంలో ఏదైతే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చింది. టీటీడీ ఉద్యోగుల్లో ఇప్పటికే ఒకరు పోలీసులు అదుపులో ఉన్నారు, ఏదైతే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు ఎవరైతే ఫిర్యాదు చేశాడో అదే వ్యక్తి కూడా నిందితుడిగా ఈ కేసులో మురళీకృష్ణ, ఎక్స్-జీఎం ప్రొక్యూర్మెంట్ ఎక్స్-జీఎం అయిన మురళీకృష్ణ ఈ కేసుకు సంబంధించి మొదట్లో 2024 జూలై నెలలో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల ఫలితంగా అతన్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చడం విశేషం. అంటే ఫిర్యాదుదారుడే నిందితుడిగా మారిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఈ కేసు యొక్క దర్యాప్తును పరిశీలించింది. కేసు తుది ఛార్జ్షీట్తో పాటు పూర్తి స్థాయి వివరాలు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు నివేదించిన తర్వాతనే తగిన చర్యలు ఇటు సిట్ కొనసాగిస్తున్న నేపథ్యము. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వద్దంటూ సుప్రీంకోర్టుకు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యంతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యంతో పాటు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి
సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల ఫలితంగా సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో మైసూర్కు సంబంధించిన ప్రఖ్యాత ల్యాబ్కు సంబంధించిన సైంటిస్టుతో పాటు అటు సిబిఐకి చెందిన ఇద్దరు, అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖకు సంబంధించిన ఇద్దరు, మొత్తం 5 మందితో ఏర్పాటు చేసిన ఈ సిట్టు దర్యాప్తు ఫలితంగా అనేక మందిని విచారించింది, వందల మందిని విచారించింది. వేల కిలోమీటర్లు సిట్టు బృందం సభ్యులు ప్రయాణం చేశారు. దీంతో పాటు ఏదైతే హవాలా రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు అందరికీ పంపిణీ అయిందంటూ కూడా తేల్చి చెప్పిన విషయం. ముఖ్యంగా చిన్న అప్పన్నకు సంబంధించి ఇప్పటికీ హైకోర్టులో నిన్న కూడా వాదోపవాదాలు జరిగాయి. అతని బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏదైతే సిబిఐ లారీ తీవ్రంగా విభేదించారు. ఈ సందర్భంగా అతను అనేక హవాలా లావాదేవీలకు చిన్నప్పన్ పాల్పడ్డాడు, ఇతని వెనుక వేరే వ్యక్తి ఉన్నారు, అది దర్యాప్తులో తేలే వరకు ఇతన్ని బెయిల్ మీద విడుదల చేయకూడదంటూ కూడా ఆయన కోరిన సమాచారం. మొత్తం మీద చిన్నప్పన్ విషయం తర్వాత వెనక ఎవరున్నారనే విషయాన్ని ఛార్జ్షీట్లో దాఖలు చేసిందా, లేకపోతే మరోసారి ఇంకా దర్యాప్తు కొనసాగుతుందా అనే విషయం పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ బయటకు వచ్చిన తర్వాత తేలే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటికీ 36 మంది నిందితులతో రెండో దశ ఛార్జ్షీట్ దాఖలు చేసిన పరిస్థితి. బోలోబాబా డైరీకి సంబంధించి ప్రతినిధులతో పాటు ఏఆర్ డైరీకి సంబంధించిన ప్రతినిధులు, అదేవిధంగా రసాయనాలు అమ్మే వ్యక్తులను, ఈ విధంగా ఏదైతే అన్ని రకాల ఈ కుంభకోణంలో ఏదైతే దీనికి సంబంధించి కల్తీ నెయ్యికి సహకరించిన వారు, చేసిన వారు, అదేవిధంగా వారికి సహకరించిన వీరందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చడం విశేషము. మొత్తం 80% ఏదైతే బోలోబాబా డైరీతో పాటు మొత్తం ఈ టీంలో ఉన్నవారు సరఫరా చేసిన నెయ్యి మొత్తం ఈ 5 సంవత్సరాల్లో 40% వరకు లడ్డూలు కల్తీ అంటూ కూడా ఏదైతే ఇటు సిట్ తేల్చి చెప్పడం విశేషము. 5 సంవత్సరాలు 2019 నుంచి 24 జులై మధ్య కాలంలో జరిగిన ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ అయింది. వీటిని టీటీడీ లడ్డూలతో పాటు టీటీడీ ఉపయోగించే అన్ని అన్న ప్రసాదాలతో పాటు ఇతర ప్రసాదాల్లో కూడా వీటిని వాడారన్న విషయమే ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక దర్యాప్తు ఫలితంగా 15 నెలల దర్యాప్తు ఫలితము, 12 రాష్ట్రాల్లో సిట్ బృందం పర్యటన ఫలితంగానే ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మరింతగా ఈ సిట్ కొనసాగుతుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థాయిలో ఇటు ఈ కోర్టును ప్రొసీడింగ్స్లో ముందుకు వెళ్ళే అవకాశము ఏదైతే సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ కలగజేస్తుందా అన్న విషయం తేలాల్సిందే. మొత్తం మీద సిబిఐ సుప్రీంకోర్టు మార్గదర్శక నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ కేసు కొనసాగింది. వినయన. Right, Damodar. Thanks for the live details.